హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఒక వ్యక్తి 1000 రూపీస్ అయితే స్కామ్ అయిపోయింది. అతను ఏమైందంటే అతనికి వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు. మేము 2 lakhs రూపీస్ ఇన్స్టెంట్గా మీకు క్రెడిట్ చేస్తామని చెప్పేసి ఒక యాప్ని మెన్షన్ చేసుకుంటూ అతనికి అయితే తర్వాత కాల్ చేశారనమాట. వాట్సాప్లో మెసేజ్ పెట్టిన తర్వాత కాల్ చేశారు. ఈ వ్యక్తి దాన్ని నమ్మేసి వెంటనే అతని మొత్తం పాన్, ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేసేసిండు. దాని తర్వాత అతనికి వాళ్ళకు వచ్చి రాని తెలుగులో ఒక మెసేజ్ పెట్టారు. మీరు 1300 రూపాయలు మీరు దీనికి ఫీజుగా చెల్లిస్తే తర్వాత మీకు 2 lakhs రూపీస్ అనేది ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోతుందని చెప్పేసి మెసేజ్ పెట్టి మళ్ళీ కాల్ చేసి చెప్పారనమాట. ఈ వ్యక్తి దాన్ని నమ్మేసి పరిగెత్తి కూడా వచ్చేసి 1000 రూపాయలు అయితే కొట్టించేసిండు వాళ్ళకి. కొట్టిపించిన తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే తర్వాత ఆ వ్యక్తి నాతో అంటున్నాడు, అన్న ఇట్లా పాన్ కార్డ్ నుంచి 2 lakhs ఇస్తారన్న, ఇట్లా ట్రాన్సాక్షన్ చేయించుకున్నారు. సో ట్రాన్సాక్షన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఒక్కసారి మెసేజ్ అయిందని చూపెట్టమని చూపిస్తే అందులో మొత్తం వీళ్ళు ఒక యాప్ని మెన్షన్ చేసుకుంటూ యాప్ ఆఫీస్ వీడియోస్ తీసి మేము అందులో వర్క్ చేస్తామని అట్లా అని చెప్పేసి కొద్దిగా నమ్మించి ఈ వ్యక్తి నుంచి అయితే ఈ 1000 రూపీస్ అయితే సెండ్ చేయించుకున్నారనమాట. సో తర్వాత ఆ వ్యక్తికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన, సో ఇది చాలా ఫ్రాడ్, దీన్ని ఎవరు నీకు అంత ఈజీగా 2 lakhs రూపీస్ అనేది అయితే ఇయ్యరు. నువ్వు అనవసరంగా నమ్మి దీన్ని 1000 రూపీస్ అయితే పొడగొట్టుకున్నావు. నెక్స్ట్ నువ్వు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకు, వాళ్ళ నుంచి ఒకసారి కాల్ చేసి అయితే అడుగు, డబ్బులు వేస్తారో అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కంటిన్యూగా కాల్ చేసినట్ట వాళ్ళకి. కాల్ చేసిన తర్వాత ఏమైంది, కాల్ లిఫ్ట్ చేసి మీరు 1000 రూపీసే పే చేసారు, ఇంకా 350 రూపీస్ పే చేయాలి. ఆ 350 రూపీస్ పే చేస్తే మీకు ఈ 2 lakhs రూపీస్ లోన్ అనేది ఇన్స్టెంట్గా పడిపోతుందని చెప్పేసి మళ్ళీ నమ్మించారు అతను. ఆ మాటలకి ఆయన నమ్మేసి వెంటనే మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్న ఇంకా 350 రూపీస్ వేసేయన్న, ఇక వస్తారా అని లేకపోతే లేదన్నట్టు ఈయన ఆ లెవెల్లో మ్యానిపులేట్ అయిపోయింది. ఇక వాళ్ళకి ఈ అమౌంట్ వేసేద్దాం ఇక పోయినా సరే అని చెప్పేసి వాళ్ళకు ఎట్లనే వేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. చెప్పేది నేను అనవసరంగా పైసలు ఓడగొట్టుకుంటావు, సపరేట్ ఇది ఒక్కసారి వేసేయని లాస్ట్ ఫైనల్ కాదు, దొంగాడు నీకు చెప్తే అర్థమవుతుందా? వాడు అతనికి ఎంత నచ్చ చెప్పినా కానీ వినట్లేదు. తర్వాత ఆయనకు మొత్తం మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నమ్మి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 350 రూపీస్ అయితే వాళ్ళకి సెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అలాగే మీరు కూడా ఇలాంటి స్కామ్ బారిన పడకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. ఎవరైనా సరే ఇట్లా వాట్సాప్ నెంబర్ నుంచి మీ కాంటాక్ట్ అయ్యి లోన్ ఇస్తా అని చెప్తే మీరు వెంటనే వాళ్ళకి ఎలాంటి ఫీజు అని చెప్పేసి వాళ్ళకి అమౌంట్ అయితే సెండ్ చేయకండి.